ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్. ఏ వైర్ ఆఫ్ లెంత్ a wire of length L is cut into two parts which are bent respectively in the form of bent respectively in the form of a square and a circle. Square and a circle. What are the lengths of the pieces? Lengths of the pieces. What are the lengths of the pieces of the wire respectively? So that the sum of the areas is the least. A wire of length L is cut into two parts which are bent respectively in the form of square and a circle. ఒక స్క్వేర్ లాగా ఒక వైర్ ఇచ్చాడు, ఇంత వైర్ ఒక లెంత్ ఆఫ్ ఎల్ లెంత్ ఆఫ్ వైర్ ఒకటి ఇచ్చాడు, దాన్ని 2 పీసెస్ కింద కట్ చేసి ఒక దాన్ని స్క్వేర్ కింద ఫామ్ చేశాడు, ఇంకో దాన్ని సర్కిల్ కింద ఫామ్ చేశాడు. అయితే వాట్ ఆర్ ది లెంత్స్ ఆఫ్ ది పీసెస్ ఆఫ్ ది వైర్ రెస్పెక్టివ్లీ, సో దట్ ఇస్ సమ్ ఆఫ్ ది ఏరియాస్ ఈజ్ లీస్ట్. అంటే మినిమంలో మినిమం ఏరియాస్ ఆ రెండింటి ఏరియాస్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ ది టూ స్క్వేర్ అండ్ సర్కిల్ అన్నమాట. మినిమం సమ్ ఆఫ్ ది ఏరియాస్ మినిమం ఉండాలి, లీస్ట్ అంటే మినిమం ఉండాలి. ఓకేనా? అయితే వాటి యొక్క లెంత్స్ ఎంత ఉండాలి అది క్వశ్చన్. అర్థమైందా? అంటే ఒక డయాగ్రామ్ చేద్దాం. ఇది స్క్వేర్ అనుకోండి. స్క్వేర్, ఇది సర్కిల్, దీని సైడ్ ఎల్ ఎక్స్ అనుకోండి, దీని రేడియస్ ఆర్ అనుకోండి. ఓకేనా? లెట్ ఎక్స్ బి ది సైడ్ ఆఫ్ ది స్క్వేర్, లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ది స్క్వేర్. లెట్ సొల్యూషన్ let x be the side of the square and r be the radius of the circle. ఓకేనా? గివెన్ లెంత్ నేను ఇచ్చాడు, గివెన్ లెంత్ ఆఫ్ ది వైర్. గివెన్ లెంత్ ఆఫ్ ది వైర్ అంటే ఏంటి? దీని మొత్తం చుట్టుకొలత, దీని చుట్టుకొలత మొత్తం కలిపితేనే మనకి
ఫుల్ లెంత్ ఇక్కడి నుంచి మొత్తం ఇది లెంత్ మొత్తం కలిపాం కదా, ఈ వైర్ని 2 పీసెస్ కింద కట్ చేసి దీనిలో ఫామ్ చేసాడు, దీనిలో ఫామ్ చేసాడు. మొత్తం వైర్ లెంత్ కావాలంటే దీని చుట్టుకొలత కూడా మొత్తం కావాలి. దీని చుట్టుకొలత అంటే అర్థం ఏంటి, ఎక్స్ 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 అంత మొత్తం అంతా 4x అంటే 4x. తర్వాత ఇదేంటి 2πr, దీని చుట్టుకొలత సర్కిల్కి పెరిమీటర్కి ఫార్ములా అంటే 2πr. సో 2πr ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్, ఇది ఎల్కి ఈక్వల్. టూ పై ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ 4x. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎల్ మైనస్ 4x/2π. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఓకేనా. Now sum of the areas. Now sum of the areas. Sum of the areas is equal to area of square anta side into side అంటే x square ప్లస్ ఇది ఎంత పై ఎక్స్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ కదా, ఆర్ అంటే ఇక్కడ ఆర్ ఇచ్చాడు కాబట్టి పై ఆర్ స్క్వేర్, ఇది నాట్ ఎక్స్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్, ఓకేనా. ఇది ఎందుకన్నాడు, మినిమం సమ్ ఆఫ్ ది ఏరియాస్ మినిమం కావాలి కాబట్టి మనం సమ్ ఆఫ్ ది ఏరియాస్ ఫార్ములా రాసుకున్నాం. మనం సమ్ ఆఫ్ ది ఏరియాస్ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ పై ఇంటూ ఆర్ అంటే మనకి ఎంత, ఎల్ మైనస్ 4x/2π కాబట్టి ఎల్ మైనస్ 4x/2π హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ పై ఇంటూ 2π అంటే లేదంటే ఒకసారి రాయమని, పై ఇంటూ ఎల్ మైనస్ 4x హోల్ స్క్వేర్ బై ఇది 4π స్క్వేర్. ఈ పై ఈ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతే 4π మిగిలింది. అంటే ఇది ఎక్కడ మిగిలింది, ఏం మిగిలింది మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎల్ మైనస్ 4x హోల్ స్క్వేర్ బై 4π మిగిలింది, ఓకేనా. ఇది సమ్ ఆఫ్ ది ఏరియాస్. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటారు, దీనికోండి, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎల్ మైనస్ 4x బై హోల్ స్క్వేర్ బై 4π. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, లేదంటే ఓకేనా. ఇప్పుడు డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేట్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ అంతా 2x ప్లస్ ఇది మొత్తం లీనియర్ ఈక్వేషన్ కాబట్టి ఎక్స్ కింద ట్రీట్ చేయొచ్చు కాబట్టి ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x, ఎక్స్ బదులుగా ఇక్కడ ఎల్ మైనస్ 4 ఉంది కాబట్టి ఎల్ మైనస్ 4x. లోపల ఫంక్షన్ బై చే రూల్ లోపల ఫంక్షన్ కూడా డిఫరెన్షియేట్ చేయాలి. ఎల్ కాన్స్టెంట్, ఎక్స్కి డిఫరెన్షియేషన్ అంతా 1 అంటే -4 × 1 -4. సో -4 4π అలా కాన్స్టెంట్ కాబట్టి ఇది 4π, రైట్. ఇక్కడ ఈ 4 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2x మైనస్ ఒకటి ఉంది కదా, -2 × ఎల్ మైనస్ 4x బై పై. ఇది ఎఫ్ డాష్ ఎక్స్, ఓకేనా. ఇది ఎఫ్ డాష్ ఎక్స్. ఎఫ్ డబల్ డాష్ అయితే ఎంత అవుతుంది, ఎఫ్ డబల్ డాష్ అక్కడ అగైన్ డిఫరెన్షియేట్ అని రాసుకోండి. ఇఫ్ యూ వాంట్ again differentiate with respect to x, again differentiate
విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏమవుతుంది, ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2xకి డిఫరెన్షియేషన్ అంతా 2 మైనస్ 2 ఇంటూ ఎల్ కాన్స్టెంట్, దీనికి డిఫరెన్షియేషన్ అంతా -4 అంతేనా, -4/5 పై. ఇదేమవుతుంది, ఈ పై దీనికి సంబంధించి ఓన్లీ పై ఇక్కడే కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 2 ప్లస్ ఇది 8 ఇది పై ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రైటా. ఇది ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం, ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఎఫ్ డాష్ ఎక్స్ ఎంత వచ్చింది మనకి, ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x - 2 ఇంటూ దస్ ఇంప్లైస్ 2x - 2 ఇంటూ L - 4x బై పై ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ డాష్ ఎక్స్ మనకి ఇదే కదా వచ్చింది. అప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ L - 4x బై పై. ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది కదా, పైన ఇటువైపు తీసుకొచ్చేస్తే పై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు L - 4x, 4x అని కూడా ఇటువైపు తీసుకొచ్చేసండి, పై ఎక్స్ ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఎక్స్ కామన్ తీస్తే పై ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎల్. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎల్ బై పై ప్లస్ 4. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై పై ప్లస్ 4 వచ్చింది. ఇప్పుడు మనం మ్యాక్సిమం మినిమం ఫైండ్ అవుట్ చేయాలంటే, చెక్ చేయాలంటే ఏం చేయాలి, పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై పై ప్లస్ 4 ఇన్ ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ అంతేనా. మనకి ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ ఎంత ఉంటుంది, ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి వాల్యూ ఎంత వచ్చింది, మనకి ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ 2 + 8/5 2 + 8/5. అసలు దీంట్లో వేరియబుల్ ఎక్స్ ఇన్పుట్ చేయడానికి, సబ్స్టిట్యూట్ చేయడానికి అసలు ఎక్సే లేదు. సో ఎక్స్ యొక్క ఏ వాల్యూ కన్నా మనం ఏం పెట్టినా సరే ఇదే వస్తుంది అనమాట. అర్థమైందా, ఇది క్లియర్లీ ఎఫ్ ఇది పాజిటివ్, ఇది గ్రేటర్ దెన్ 0, ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అంతేనా. హెన్స్ ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 వచ్చిందంటే అర్థం ఏంటి, మినిమం వాల్యూ అటెండ్ చేస్తుందని అర్థం. అర్థమైందా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మినిమం వాల్యూ అటెండ్ చేస్తుంది అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ π/4. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాజ్ మినిమం వాల్యూ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై π+4. నౌ length of the square part is equal to 4x కదా length, 4 ఇంటూ ఎక్స్ ఎంత వచ్చింది మనకి L బై π+4 అంటే 4 ఇంటూ 4L బై π+4. అలాగే లెంత్ ఆఫ్ సర్క్యులర్ పార్ట్, సర్కిల్ ఇచ్చాడు కదా, సర్క్యులర్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు మనకి లెంత్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఏంటి, పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ కదా, 2πr ఈజ్ ఈక్వల్ టు L - 4x. అంటే ఇదే పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ అంటే నథింగ్ బట్ ఏంటి, దాని లెంత్ ఆఫ్ ది సర్క్యులర్ పార్ట్ అనే కదా అర్థం. అంటేనా
అంటే ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ 4x అనమాట. అది అది గుర్తుపెట్టుకోవాలి, అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎల్ మైనస్ 4x సిన్స్ 2 pi r is equal to L minus 4x, that is equal to L minus 4 into L by pi plus 4. ఇది L minus 4L by pi plus 4. ఎల్సిఎం చేసేయండి. ఎల్సిఎం చేస్తే ఎంత, ఇది pi plus 4 L into pi plus 4 minus 4L. ఇది ఏమవుతుంది, pi L plus 4L minus 4L by pi plus 4. plus 4L minus 4L cancel, ఇది pi L by pi plus 4. ఇది యూనిట్స్, ఇది లెంత్ ఆఫ్ ది సర్క్యులర్ పార్ట్. రైటా? దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది 4th క్వశ్చన్.